డిస్ట్రిబ్యూటర్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. సో ముందుగా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తెలుగు సినిమా కలెక్షన్స్ పవర్ మళ్ళీ మాకు చూపించిన మనశంకర్ వరప్రసాద్ గారికి థ్యాంక్ యూ. సంక్రాంతి గుడ్ లక్ చామ్ అనిల్ గారికి థ్యాంక్ యూ. అండ్ మేము డిస్ట్రిబ్యూటర్స్ తరపున ఎప్పుడూ అన్నపూర్ణ నుంచి ఒక మంచి సినిమాకి వచ్చే రివార్డ్స్ ప్రొడ్యూసర్ చేతిలో పెట్టడం అంటే అసలు దానికన్నా సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తరపున ఐ వుడ్ లైక్ టు సే దట్ సాహో గారు, సుష్మిత, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ద మల్టీవైటమిన్ బూస్ట్ వీ నీడెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జిబిటర్స్ అందరికీ మాకు సపోర్ట్ చేసి సంక్రాంతి టైంలో అందరూ ఎన్ని థియేటర్లు ఏం గొడవ, ఎవ్రీవన్ ఇస్ ఫైటింగ్, గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాము. ఆ పరుగులో మాకు ఎగ్జిబిటర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. గ్రౌండ్ లెవెల్లో మా సాయిబాబా గారు, సుబ్బయ్య గారు, ఉత్తరాంధ్రాని మనశంకర్ గారిని ఉత్తరాంధ్రలో చాలా గట్టిగా చూసుకుని దానికి మేము రికార్డ్ కలెక్షన్స్ అందజేస్తామని డే 1 నాకు చెప్పారండి. సో థ్యాంక్ యూ అగైన్ సుష్మిత, థ్యాంక్ యూ సాహో గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్వీఆర్ గారు, హరి గారు యా వస్తున్నారా? ఇక్కడే ఉన్నారా? ప్లీజ్ ఎల్వీఆర్ గారు వెయిటింగ్ ఫర్ యూ. ఉన్నటువంటి దిల్ రాజు గారికి వెల్కమ్ చెప్పేస్తూ మెగా అభిమానులకి అండ్ విక్టరీ వెంకటేష్ గారి అభిమానులందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, రాఘవేంద్రరావు గారికి, వినాయక్కి అండ్ ఓల్ మనశంకర ప్రసాద్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ అనిల్ రావుపూడి. సో చిరంజీవి గారిని ఎలా చూపిస్తే అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఉరుతలుగుతారో అలా చేసి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్కి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అసలు సూపర్ డూపర్ బ్లాక్ బస్. హాయ్ అండి. నాకు నచ్చిన సినిమాకి నా తొలి గురువు చిరంజీవి గారికి ఇదే నా ఏం చెప్పాలో తెలియట్లేదు. బట్ చిరంజీవి గారిని చూసే నేను సినిమా అనేది ఇష్టం పెంచుకున్నా, అలాగే సినిమాల్లోకి వచ్చాను. ఈరోజు ఆయనతో నేను సినిమా చేయటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా గురువు ఆయన. ఈ సినిమా అంతా జర్నీలో ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఆయన్నే చూస్తూ ఉండేవాడిని. చాలా థ్యాంక్స్ సార్ మీ ఈ జర్నీతో. అండ్ నెక్స్ట్ వెంకటేష్ గారు, ఆయన సో మచ్ ఆఫ్ ఎనర్జీ. ఆయనతో జర్నీ మాకు చాలాసార్లు అయింది. నెక్స్ట్ కూడా మా జర్నీ ఇంకా బాగుంటుందని ఇది. అండ్ అనిల్ గురించి ఒకటి చెప్పాలి నేను. అనిల్కి హిట్ ఎందుకు వస్తుంది అని చెప్పి ఆన్లైన్లోనూ చాలామంది చాలా థియరీస్ చెప్తున్నారు. బట్ ఒకటే, 6వ రోజున ఈ సినిమా థియేటర్లో ప్లే అవుతున్నప్పుడు 12ంటికి నాకు ఫోన్ చేసి నెక్స్ట్ చేయబోయే సినిమాలో ఈ సీన్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని మాట్లాడుతున్నాడు. అంటే తనకి హిట్ వచ్చేది లక్ వల్ల ఇంకోటి వల్ల కాదు, తన హార్డ్ వర్క్. ఇంకా ఈ సినిమా ఆడుతుండగానే నెక్స్ట్ సినిమా గురించి డిస్కషన్ మొదలుపెట్టాడు. మా టీం అందరిని కూడా రోజు ఆఫీసులో కూర్చోబెట్టి డిస్కస్ చేస్తున్నాడు. ఓ పక్కన ఈ పని, ఓ పక్కన నెక్స్ట్ చేయబోయే సినిమా పని. సో అనిల్ రావుపూడికి డెఫినెట్లీ అనిల్ రావుపూడిని సక్సెస్ అందుకుంటుంది, కానీ సక్సెస్ని అనిల్ అందుకోడు. అండ్ సాహు గారికి, సుష్మిత గారికి ఇంకా మంచి మంచి సక్సెస్ రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పండక్కి విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు చిత్రం ఆడియన్స్కి ఎంత మంచి ట్రీట్ని ఇచ్చిందో, ఎంత అద్భుతమైన సంతోషాన్ని కలిగించిందో